ప్రేమగల ప్రియ తండ్రి, మీ పాదం దగ్గర కనపడే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారయ్యా. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన. మీ దివ్యమైన వాక్యాన్ని మా కొరకే బ్లెస్ చేయండి. మా మనోనేత్రాలు వెలిగింప చేయండి. మీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ సన్నిధిని అనుభవిస్తూ మీ చల్లటి మాటలు వినడానికి మాకు సహాయపడండి. మీ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆ చొప్పున వాక్యానుసారంగా కూడా మేము బ్రతకాలి. ప్రభా, మీరు కృప మేము కోరుకుంటున్నాం, దయ చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే. యోహాను సువార్తను మనం స్టడీ చేస్తున్నాము. యోహాను సువార్తను స్టడీ చేస్తున్నాం. 10th చాప్టర్లో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగమేమో 10వ అధ్యాయము మొదటి 18 వచనాలు, గొర్రెల నిజమైన కాపరి. అది ముగించాం లాస్ట్ క్లాస్లో. ఇవాళ సెకండ్ సబ్ సెక్షన్ మనం స్టార్ట్ చేయాలి. యేసుక్రీస్తుని బట్టి కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. ఇది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. యేసుక్రీస్తుని గురించినటువంటి భేదాభిప్రాయాలు. 10వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు ఆ వివరాలు చూస్తాము. ఆ తర్వాత మత నాయకులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎదిరించారు వాళ్ళు. అది 10వ అధ్యాయము 22 నుండి చివరిదాకా చూస్తాము. చివరిదాకా అంటే మరీ చివరిదాకా కాదు, కానీ 38 వరకు చూడవచ్చు. ఆ తర్వాత యేసుక్రీస్తు అక్కడి నుండి పెరియ ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం గమనించగలం. యేసుక్రీస్తు నిజమైన కాపరి, మనము గొర్రెలము అనే ఒక మెటాఫార్ని దేవుని వాక్యంలో మన కొరకు పొందుపరిచి అనేక ట్రూత్స్ మనం నేర్చుకోవడం, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకంటే చాలాసార్లు మనం ఈ అంశాన్ని గురించి మనం స్టడీ చేస్తుంటాం, కానీ వాక్యం తాజాగా ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు స్టడీ చేసినా ప్రతిసారి కూడా కొత్త కోణంలో మనం ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. రెండవ భాగము యేసుక్రీస్తుని బట్టి వ్యత్యాసాలు లేక డివిజన్స్ ఏర్పడడం అనేది మనం చూస్తాం. 10వ అధ్యాయము 20వ వచనం దయచేసి చూడండి నాతో పాటు. 10th చాప్టర్ అండ్ వర్స్ 1. 10వ అధ్యాయము 20వ వచనం, లేకపోతే 13 చదువుతాను. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. ఏ మాటలను బట్టి? యేసుక్రీస్తు నిజమైన కాపరేని, మనం గొర్రెలమని ఆయన వివరించాడు. ఆ తర్వాత నిజమైన కాపరి యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు కాకుండా మిగిలిన కొంతమంది ఉన్నారు. వాళ్ళని గురించి ఏమన్నాడంటే వాళ్ళు దొంగలు, దోచుకునే వాళ్ళు అని అన్నాడు. బహుశా ఎవరి గురించి ఉద్దేశించి ఉండొచ్చు? టెక్స్ట్ మనం చదువుతున్నప్పుడు కాంటెక్స్ట్ చాలా ప్రాముఖ్యమైనదా? బహుశా ఏమై ఉండొచ్చు అంటే, తప్పిపోయిన గొర్రె అని ఎవరి గురించి మాట్లాడాడు అంటే 9th చాప్టర్లో గ్రుడ్డివాడిని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు కదా, ఆ గ్రుడ్డివాడు రక్షించబడ్డాడు. మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారంటే, మేము గుడ్డోళ్ళమా అని అన్నాడు. అప్పుడు యేసుప్రభువు అన్నాడు 9వ అధ్యాయంలో, మేము చూస్తున్నామని చెప్తున్నారు కానీ నిజంగా చూడట్లేదు కాబట్టి మీరు గుడ్డివాళ్ళు కాబట్టి ఇంకెవరు అన్నాడు. సో వీళ్ళంతా ఎవరంటే నీతిమంతులైన గొర్రెలుగా పోల్చబడింది. మరి దొంగలు, దోచుకునే వాళ్ళు, ద్వారం నుండి రాకుండా గోడ దునికి వచ్చేవాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే ఈ పరిసయ్యులుగా, శాస్త్రులుగా, సద్దూకయ్యులుగా ఉంటూ ఈ ఈ స్వస్థత పొందినటువంటి గ్రుడ్డివాడిని ఎవరైతే వెలివేశారో, లేక ఇంకొక భాషలో చెప్పాలంటే సెన్హెడ్రిన్ సభలో ఉన్నటువంటి మెజారిటీ ఇదే బ్యాచ్లో ఉన్నారు. అయితే అందులో 3వ అధ్యాయంలో నికోదేము అనే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తును దర్శించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన డెఫినెట్లీ ఆయన కూడా తప్పిపోయిన గొర్రెగా, ఆయన కూడా రక్షించబడినటువంటి యేసుక్రీస్తు కాపరిగా ఉన్నటువంటి ఆ మందలో చేర్చబడిన వాడుగా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే కాంటెక్స్ట్ గురించి మాట్లాడినప్పుడు యేసుప్రభు చెప్తున్నప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు అంటే వాళ్ళ గురించి.
ఇది వాళ్ళకి అర్థమైంది. ఇది వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళకి కోపం వచ్చింది. ఏంటి మమ్మల్ని ఇలాగంటావా? అంటే మేము నిజమైన కాపురం కాదా? మేము దొంగలమా? మేము దోచుకునే వాళ్ళమా? అని వాళ్ళు భుజాలు తడుముకుంటారు చూసారా? ఆ చొప్పున బహుశా అది అయిండొచ్చు అని ఒక కామెంటేటర్ అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఈ మాటలు బట్టి యూదులలో మరలా భేదం పుట్టింది. ఎటువంటి భేదం పుట్టింది? ఆ భేదాల గురించి 20వ వచనంలో రాయబడింది. వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారంటారు. అదేంటండి ఇంత పెద్ద మాట మాట్లాడారు? సాక్షాత్తు దేవుణ్ణి పట్టుకొని, సాక్షాత్తు దేవుడు, దేవుని కుమారుడు మానవుడిగా వచ్చాడు. దేవుడు మానవుని దర్శించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన చేసినటువంటి ఎన్ని ఆశ్చర్యకారాలు, ఇప్పటికీ 6 ఆశ్చర్యకారాలు చేశాడు యోహాను సువార్తలో. యోహాను సువార్తలో సూచక క్రియలు 7 ఉన్నాయి. మీకు గతంలో చూపించాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. 7 సూచక క్రియలు ఉన్నాయి. ఆ 7 సూచక క్రియలు 2వ అధ్యాయము ఆయన కానా వివాహంలో చేసినది మొదటి సూచక్రియ. చివరి సూచక క్రియ ఏమిటంటే 11వ అధ్యాయంలో లాజరును 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి లాజరును తిరిగి లేపటం. 6 సూచక్రియలు చేశాడు. ఈ సూచక్రియ ఎందుకు చేయడం జరిగింది? మీకు గతంలో కూడా చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. ఈ సూచక్రియ పర్పస్ ఏంటి అంటే, ఓ సామాన్యమైన మానవుడు ఈ పని చేయలేడు. ఈ సూచక్రియ చేయటానికి వెనక దేవుని హస్తం ఉంది. అంటే అథెంటికేషన్ అని చెప్పాలి. ఓ ప్రవక్త లేక ఓ అపోస్తలుడు ఎందుకని వాళ్ళు సూచక్రియలు చేస్తారంటే, వాళ్ళు తీసుకొచ్చే సందేశము అది వాళ్ళ స్వతహాగా తీసుకొచ్చే సందేశం కాదు. అది దేవుడు వారిని పంపాడు అంటానికి ఒక అథారిటీ అన్నమాట. ఇప్పుడు మనం ఎందుకు ఈ మిరకల్స్‌ని మనం నమ్మట్లేదు? ఎందుకు నమ్మట్లేదంటే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో సెలవేయబడిన దేవుని వాక్యం కాకుండా ఇక వేరే మనకు దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యం అంటే ఈ 66 గ్రంథాల్లో ఉన్నదే దేవుని వాక్యంగా భావిస్తాను. ఎవడన్నా వచ్చి నాకు కలపడిందండి, దేవుడు నాకు బయలుపరిచాడండి, ఇది దేవుని మాటలు వినండి అంటే పక్క జరగని చెప్పాలి. ఎవరైనా కానీ, ఎనీబడీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అపోస్తలుడైన యోహాను చిట్ట చివర రాసినటువంటి ప్రకటన గ్రంథం తర్వాత దేవుని వాక్యం సరిపడా దేవుని వాక్యం అంటే ఇట్ ఈస్ సఫిషియంట్. The word of God that is recorded in the 66 books is sufficient for all human beings of all over the world. ఇక ఎక్స్ట్రా రెవల్యూషన్ అనేది లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు అన్ని సూచక్రియలు చేసిన తర్వాత వాళ్ళని రిజెక్ట్ చేయడానికి ఏం వాల్యూ ఉంది వాళ్ళకి? వాళ్ళకి ఒకటే ఒక కారణం ఏమై ఉండాలంటే, ఆయన వాళ్ళ కళ్ళ ముందు ఆయన మరియ కుమారుడిగా ప్రసిద్ధిగాంచాడు. మరి ఎంతమంది ఈయన వారు ఏకము కాక మునుపు ఈయన గర్భం ధరించాడు, కన్యక గర్భమున జన్మించాడని ఎంతమంది నమ్మారో మాకు తెలియదు. కానీ మొత్తం మీద వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళ అక్క చెల్లెండ్లు, వీళ్ళ అన్నదమ్ములు మాకు తెలియదా? ఈయన ఒక కార్పెంటర్ కదా, ఆయన ఎట్లా దేవుని కుమారుడు అవుతాడు? అంటే వాళ్ళు ఎలా ఊహించారంటే, ఓ మెరాకులస్గా ఉండాలి. అంటే వాళ్ళు పాత నిబంధనలో మెస్సయ్యాని గురించినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఆయన ఒక రాజుగా ఉంటాడు, ఆయన పరిపాలిస్తాడు. మరి కార్పెంటర్గా ఆయన పరిపాలించలేదు కదా, 30 సంవత్సరాలు అసలు మరుగున ఉన్నాడు కదా. మరి అవుట్ ఆఫ్ ద బ్లూ వస్తే ఈయన దేవుడు ఎట్ట అవుతాడు? వాళ్ళ రీజన్ అది. యేసు ప్రభువు యోహాను సువార్తలో 5వ అధ్యాయం నుంచి మనం చూస్తున్నాం. నేను తండ్రి ఒకటే అని చెప్తూనే ఉన్నాడు. 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి అర్థమైంది, ఈయన నేను దేవుడిని అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు సంగతి వాళ్ళకి అర్థమైంది. అయితే వాళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఇట్. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన ఏం మాట్లాడినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఆయన్ని అటాక్ చేస్తున్నారు. నువ్వు కాదు, నీవెందుకు అలా మాట్లాడుతున్నావు? దేవుడు ఒక్కడే, క్షమా అని అంటారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో. మన దేవుడు అద్వితీయ దేవుడు అని యెహోవా, ఆ మాట నేను చదువుతాను చూడండి. ఎందుకంటే ఈ విషయం మీకు బాగా అర్థం అవ్వాలి. ఈ విషయం బాగా అర్థం అవ్వాలి. ఇంకా
అప్పుడు మీరు కూడా చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా చెప్పడానికి అవకాశం. నేను చదువుతాను చూడండి. 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడవు యెహోవా. తెలుగులో అద్వితీయుడు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? అంటే నెగేషన్. ద్వితీయుడు అంటే రెండో వాడు, అంటే రెండో వాడు కానివాడు అని అర్థం. తెలుగు ట్రాన్స్లేషన్ నేను మీకు ఇంగ్లీష్లో కూడా చదివి నేను వినిపిస్తాను చూడండి. డిఫరెంట్ వర్షన్స్లో చూద్దాం, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గ్రహించాలి. నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం, డిట్రానమీ చాప్టర్ 6. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము మనం ముందు కేజేవి చదువుదాం. 4వ వచనం. హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. ఎల్ఓఆర్డి అప్పర్ కేసులో పెట్టారు. అద్వితీయుడవు యెహోవా, వన్ లార్డ్, అది వాళ్ళ కంటెన్షన్. ఇది నేను కేజేవి వర్షన్ చదువుతున్నాను, మీకు ఎన్ఏఎస్బిలో ఏముందో అది కూడా చదువుతాను. హియర్ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్. మరి నేను తండ్రి ఏకమై ఉన్నాము అని అంటున్నారు ఏంటి? ఇక్కడనేమో అవర్ లార్డ్ ఈజ్ అవర్ గాడ్, ద లార్డ్ వన్. మన సహవాసంలో కేజీ ఒకటే వాడతారు కదా, సరే నేను దాని గురించి మాట్లాడతాను. ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. కానీ ఒక విషయము వాళ్ళు మర్చిపోయారు ఏంటంటే, ఇది గ్రామర్ వాళ్ళు చూడాలి. వాళ్ళు హీబ్రూలో కనుక దీన్ని కేర్ఫుల్గా ఫాలో అయితే వన్ అని రాయబడింది కదా, వన్ లార్డ్. వన్ అంటే హీబ్రూలో ఇహాద్, ఈసిఏడి, ఇహాద్. మీ దగ్గర కనుక మొబైల్ కనుక ఉన్నట్లయితే ఆ మొబైల్లో మీకు ఈ మధ్యకాలంలో చాలా మొబైల్లో మీకు వచ్చింది. మరి మీరు డౌన్లోడ్ చేసుకున్నారో లేదో నాకు తెలీదు, నా దగ్గర అయితే ఉంది. హియర్ ఇజ్రాయెల్ యహ్వే అవర్ గాడ్, యహ్వే వన్. వన్ అంటే ఇహాద్, ఈసిహెచ్ఏడి. హీబ్రూలో 259 నంబర్, ఒక్కొక్క వర్డ్కి నంబర్ కూడా ఇచ్చారు వాళ్ళు. 259 259 అంటే హీబ్రూ 259. ఇఖాద్ అంటే ఏంటి తెలుసా? ఇఖాద్ అంటే పర్ఫెక్ట్లీ యునైటెడ్ వన్ అని అర్థం. ఇఖాద్ అంటే పర్ఫెక్ట్లీ యునైటెడ్ వన్. ఒకవేళ అలా చూసుకున్నా కూడా అసలు యాక్చువల్గా త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, మీ త్రిత్వం గురించినటువంటి డాక్టరీన్ టీచ్ చేసినప్పుడు ఈ పాయింట్ తీసుకొస్తాం. అసలు ఆ మాటకు వస్తే ఆదికాండం 1:1లో కూడా దేవుడు భూమి ఆకాశం సృజించను, గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని రాయబడింది ఇంగ్లీష్లో. అక్కడ గాడ్ అంటే హీబ్రూలో ఎలోహిమ్. ఎలోహిమ్ అంటే యాక్చువల్గా హీబ్రూ మీనింగ్, రూట్ మీనింగ్ ఏంటంటే ప్లూరల్ నౌన్ విత్ సింగులర్ మీనింగ్. ప్లూరల్ నౌన్ అంటే మనకు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ సౌకర్యం లేదు, దేవుళ్ళు అనాలి. కానీ హీబ్రూలో ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే ప్లూరల్ నౌన్ అయి ఉండి కూడా సింగులర్ మీనింగ్ అయ్యిండే అవకాశం ఉంది, ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ గ్రామర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ హీబ్రూ. మరి త్రిత్వం గురించిన అవగాహన మరి ఆదికాండం మొదటి వచనం ఉంది కదా. దేవుడు ఆదామవును సృష్టించినప్పుడు లెట్ అస్ మేక్ అని అన్నాడు కదా, అన్నాడు కదా. అక్కడ అజ్ అంటే ఎవరు? బైబిల్ గ్రంథంలో ఎన్ని చోట్ల ఉందంటే దీని ఏమంటారంటే డైరెక్ట్గా ట్రినిటీ అనే పదం ఎక్కడా లేదు, కానీ బట్ ఇన్ఫరెన్స్ ఎంత క్లియర్గా ఉందంటే అంత క్లియర్గా ఉంది. సరే, ఇప్పుడు నేను త్రిత్వం గురించినటువంటి మాట నేను మాట్లాడట్లేదు, కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎందుకు యేసుక్రీస్తుని పట్టుకొని వాడు దయ్యం పట్టిన వాడు అన్నారు? అసలు ఆ మాటకు వస్తే మత్తయి సువార్త ఇలా ఏమని రాయబడింది తెలుసా? అసలు ఇటువంటి మాట అంటే దేవుడు చేసినటువంటి ఒక ఆశ్చర్య కార్యాన్ని పట్టుకొని అది దయ్యానికి గనక ఆపాదిస్తే దట్ ఈస్ అన్ఫర్గివెన్ సింగ్, అంటే అది క్షమించరాని పాపం. అది మత్తయి సువార్తలో మనం చూస్తాం. నేను చదువుతాను చూడండి, మత్తయి సువార్త
మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 10 అనుకుంటాను. 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. నేను చూద్దాం చూడండి. 10వ అధ్యాయము 25వ వచనం. శిష్యుడు తన బోధకుని వలన, దాసుడు తన యజమాని వలన ఉండిన చాలను. ఇంటి యజమానునికి బయల్జబూలని వారు పేరు పెట్టిన ఈ ఎండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా అని చెప్తూ మీకు 10వ అధ్యాయం కనపడుతుంది. మీకు 12వ అధ్యాయం కనపడుతుంది అన్నమాట. 12th చాప్టర్లో చూడండి 27వ వచనం. ఎక్కడి నుంచి చెప్పాలి? లేదు 24 నుంచి చదువుతాను. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనరి. యేసుప్రభు దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అది 22వ వచనం మనం చూస్తాం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యుద్ధకు తేబడను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడుచు శక్తియు చూపును గలవాడయ్యను. అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకరి వలన కాదనరి. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేర్పడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేర్పడిన ఏ పట్టణమైనను ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన తనకు తానే విరోధంగా వేర్పడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగో నిలుచును. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న మీ కుమారులు ఎవరి వలన వారిని వెళ్ళగొట్టుతున్నారు? కాబట్టి వారే మీకు తీర్పులవుదురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టున నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది అని చెప్తూ కింద అంటాడు. అదే కాంటెక్స్ట్లో 31వ వచనం. మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడను గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు అంటే అర్థమేంటంటే, దేవుడు తన ఆత్మ ద్వారా చేసిన అద్భుత కార్యానికి వాళ్ళు ఏం పేరు పెడుతున్నారంటే, దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన చేస్తున్నారు. దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, డైరెక్ట్గా వాడు దయ్యము పట్టిన వాడు అన్నారు. అబ్బా, నాకు షాక్ అనిపిస్తుంది. ఈవెన్ నవ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ హౌ డేర్ ది అట్రిబ్యూట్ సచ్ ఏ బ్లాస్ఫెమస్ వర్డ్స్. వాడు దయ్యము పట్టినవాడు. సాక్షాత్తు దేవుని పట్టుకొని వెర్రివాడు అంటారా? వాని మాట ఎందుకు వినుచున్నారంటారా? అంటే ఏమనాల? అనేకులట, కొద్దిమంది కూడా కాదు, అనేకులు సాక్షాత్తు దేవుని పట్టుకొని దయ్యము పట్టినవాడు. ప్రియమైన సహోదరులారా, అదొక గ్రూప్ ఉంది, గుర్తుపెట్టుకోండి. యేసును బట్టి కలిగిన భేదములు. అక్కడ యేసు ప్రభు ఒక అద్భుతమైనటువంటి ట్రూత్ను బోధించాడు. ఏం చెప్పాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. గొర్రెలు నన్ను వెంబడిస్తాయన్నాడు. గొర్రెలు నా స్వరం వింటాయన్నాడు. నేను ద్వారం నుంచి వచ్చిన వాడును, ద్వారపాలకుడు తలుపు తీస్తాడు. కానీ ద్వారం నుంచి రావడానికి వీలు కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళ గోడ దుంకొస్తారు, వాళ్ళ దొంగలు దోచుకునే వాళ్ళు. ఈ మాటలు బట్టి యేసు ప్రభును దయ్యమును పట్టవాడు అంటారా? అది ఒక బ్యాచ్. యేసును బట్టి భేదములు, డివిజన్స్, ఇంగ్లీష్లో డివిజన్స్ ఉన్నాయి, తెలుగులో భేదం అంటే కదా సాఫ్ట్గా ఉంటుంది, బట్ ఇంగ్లీష్ ఇస్ వెరీ క్లియర్, డివిజన్స్ అని రాయడం. వాడు దయ్యములు పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారు? దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో, ఒకనాడు ప్రతి వ్యక్తి కూడా యేసు సన్నిధిలో మోకరించి చేతులు జోడించి తమ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకోవాలట. ఒప్పుకోవాల్సింది అంతే, నో ఎక్సెప్షన్. ఎవ్రీబడి షుడ్ డూ దట్ వన్ డే. బెటర్ యూ డూ నౌ సో దట్ యూ విల్ బి బోర్న్ అగైన్. ఇప్పుడే గనక యేసు ప్రభు అని, దేవుడు ఆయనను మృతులోంచి లేపాడు అని నమ్మితే నువ్వు రక్షించబడతావని రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం రాయబడింది. అలా కాకుండా సాక్షాత్తు దేవుణ్ణి పట్టుకొని వాడు దయ్యములు పట్టినవాడు. నీకు తెలియకుంటే తెలియనట్టు ఉండవు. నేనేమంటానంటే, నీకు తెలియదు, నీకు అర్థం కాలేదు, అర్థం కానట్టే ఉండు.
నాకు తెలియదు, నువ్వు అన్వేషించు, నువ్వు పరీక్షించు, నువ్వు పరిశోధించు, నువ్వు చరిత్ర ఎరుగు. అంటే నీకు నచ్చలేదు కాబట్టి నీవు ఊహించినటువంటి కోణంలో కనపడలేదు కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టేస్తావా? నీ ఇష్టం. వన్ డే విల్ పే ఫర్ ఇట్. దట్స్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. అనేకులు ఏమన్నారంటే, వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాడి మాట ఎందుకు వినుచున్నావు. అది ఒక గ్రూప్. రెండో గ్రూప్ 21 వచనంలో వాళ్ళేమన్నారు, మరికొందరు ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు, దయ్యము గ్రుడ్డివాని కనులు తెరవగలదా అని అన్నారు. ఇంకొక గ్రూప్ ఉంది. వాళ్ళేమంటారంటే అదెట కుదురుతుందండి, 9వ అధ్యాయంలో చూసాం కదా, పుట్టుగుడ్డు వాడిగా కళ్ళు తెరిచింది, ఒక దయ్యం అలా చేయడానికి సాధ్యమవుతుందా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. హీ కెనాట్ బి ఆఫ్ దట్ కైండ్ అని వాళ్ళు డినై చేశారు. అక్కడికి అయిపోయారు. బట్ దట్స్ నాట్ ఎనఫ్ కదా, దట్స్ నాట్ ఎనఫ్. అక్కడ ఆగిపోతేట. యేసు రక్షకుడిగా గుర్తించాలి, యేసు ప్రభు అని గుర్తించాలి, యేసు మెస్సియన్గా క్రీస్తుగా గుర్తించాలి, యేసు దేవుని కుమారుడుగా గుర్తించాలి. అంటే దాని అర్థం ఏంటంటే, పాప పరిహారము చేయగలిగిన సాక్షాత్తు దేవుడు మానవుడిగా వచ్చిన వాడుగా యేసు క్రీస్తుని గుర్తించాలి. కానీ అలా గుర్తించకుండా లేదండి ఆయన సూచక్రియ చేస్తాడండి, ఎందుకంటే యేసును బోధకుడుగా గుర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు, బోధకుడు ఒక టీచర్గా గుర్తించే వాళ్ళు చాలా ఉన్నారు. ప్లీజ్ రిమెంబర్, యేసు ఈ లోకానికి, దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చిన ఏకైక ఫండమెంటల్ మిషన్ ఏమిటి అంటే నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. లూకా 19:10 రాయబడింది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ఏమని రాయబడిందంటే, తన ప్రాణమును క్రయధనముగా ఇవ్వడానికి ఆయన వచ్చాడు. దర్ ఇస్ అ పర్పస్. 20:28 తన ప్రాణమును క్రయధనముగా ఇవ్వడానికి వచ్చాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, ఆయన సాతాను క్రియలను లయము చేయటానికి వచ్చాడని రాయబడింది. ఆయన సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికే వచ్చాడని రాయబడింది బైబిల్లో. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలా, ఆయన స్వస్థత చేకూర్చడానికి రాలా, బీద వాళ్ళకి భోజనం పంచిపెట్టడానికి రాలా. యేసుక్రీస్తు వచ్చినటువంటి ప్రథమ కారణం ఏంటంటే, ఆయన మరణించడానికి వచ్చాడు. ఆయన సెలవులో చేసినటువంటి గొప్ప విమోచన కార్యము అది గ్రహించకపోతే వెరీ పర్పస్ ఇస్ డిఫీటెడ్. చాలామంది క్రైస్తవులు మీరెవరు అంటే మేము క్రైస్తవులు, నీకు ఎలా తెలుసు అంటే మేము క్రైస్తవ పేరెంట్స్ పుట్టాము. ఐఎమ్ సారీ, బైబిల్ అలా చెప్పట్లా. మన మన ప్రభుత్వం వాళ్ళు బహుశా ఎందుకు అంటే ఈ మత వ్యవస్థ అనేది వంశపారంపర్యంగా వస్తుంది. కుల వ్యవస్థ, మత వ్యవస్థ ఈ మన భారతదేశంలో ఎలాగైతే ఉంటుందో దాన్ని బట్టి మీ పేరెంట్స్ ఎవరు, మీ పేరెంట్స్ క్రిస్టియన్సా, అయితే నీ ఊరు క్రిస్టియనే. బట్ బైబిల్ అలా ఒప్పుకోవట్లా. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవునికి కుమారులు కుమార్తెలుగా ఉంటారు కానీ దేవుడికి మనమళ్ళు మనవరాలు ఉండరు. క్రైస్తవత్వం పుట్టుకతో రాదు. ఈ ట్రూత్ గ్రహించాలి. అంటే యేసును ఒక బోధకుడుగా, ఒక మంచి బోధకుడుగా, ఒక మంచి టీచర్గా, ఆయన మంచి ఉపదేశం ఇచ్చేవాడుగా అంటే ఒక స్టేజ్ అయిపోయి వీళ్ళేమన్నారంటే 21వ వచనంలో, దయ్యము గుడ్డివారి కనులు తెరవగలదా? నో 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 నో, ఆయన దయ్యం పట్టినవాడు కాడు, ఆయన అలా మాట్లాడట్లేదు. మనం చూడడానికి ఎలా ఉంటుందంటే, అబ్బా వెరీ గుడ్, అట్లీస్ట్ ఫస్ట్ బ్యాచ్ కంటే వీళ్ళు సెకండ్ బ్యాచ్కి వచ్చి బెటర్ కదా అని. బెటర్ అని ఎట్లా అంటాం మనం? బెటర్ అనేది గుడ్తో పోలిస్తే కదా బెటర్ అనేది. గుడ్, బెటర్, బెస్ట్ అంటారు. ముందు గుడ్ అవ్వాలి కదా. ఇంకొక బ్యాచ్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? 10వ అధ్యాయము 24వ వచనం, లేకపోతే నేను చదువుతాను 22 నుంచి కూడా. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను, అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమును తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదువు? యేసు ప్రభు సందేహపెడుతున్నాడా? వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనరి. ఏదో అంబిగ్విటీతో చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అంటే ఓపెన్గా చెప్తున్నాడుగా. మరి ఇక్కడ ఆల్రెడీ మనం మనం మన మన ఐ థింక్ వి విల్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. 11th చాప్టర్లో కూడా ఇటువంటి భేదాభిప్రాయాలు వస్తాయి. అప్పుడు కూడా దీని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం.
ఎందుకు వాళ్ళు యేసు ప్రభువును స్పష్టంగా గ్రహించలేదు? యేసు ప్రభువు చెప్పాడు అలా కామన్‌గా అందరి ఎదురుగా పబ్లిక్‌గా చెప్పాడు కదా! ఆయన ఏదో ప్రైవేట్‌గా కొంతమందితో ఒక విధంగా, ఇంకొకరితో ఒక విధంగా చెప్తే అది స్టోరీ వేరే ఉంటది. ఆయన ఏం మాట్లాడినా పబ్లిక్‌గా మాట్లాడాడు. నౌ వి ఆర్ స్టడీయింగ్ ద పబ్లిక్ మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. 13వ అధ్యాయం నుండి ఆయన కేవలం శిష్యులతో మాత్రమే స్పెండ్ చేస్తాడు. లాస్ట్ 1 వీక్. ఆ 6 డేస్ యేసు ప్రభువు తన శిష్యులతో స్పెండ్ చేస్తాడు. అప్పుడు పబ్లిక్‌గా బయట వాళ్ళకి ఎవరికీ తెలీదు. కేవలం శిష్యులతోనే ప్రైవేట్‌గా మాట్లాడుతున్నాడు. హి వాస్ యాక్చువల్లీ ట్రైనింగ్ దెమ్ అప్. వీళ్ళేమంటున్నారంటే, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు. చెప్తూనే ఉన్నాడు గదా! ఎందుకు అంటే 10వ అధ్యాయము 25 వచనంలో ఎందుకు వాళ్ళకి అర్థం కాలేదు? 25 వచనం. అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. మరి నమ్మకుంటే నీకెట్లా అర్థమైతది? ఒక విషయం చెప్పాలి. అసలు హౌ డు యూ డిఫైన్ ఫెయిత్? నమ్మటం అంటే ఏంటి? నమ్మటం అంటే ఏంటి? బైబిల్ గ్రంథాన్ని గనుక జాగ్రత్తగా పరిశీలిస్తే ఫెయిత్, ఫెయిత్ అన్నా గాని, నమ్మటం అన్నా గాని ఒకటే. బిలీవింగ్ అన్నా, ఫెయిత్ అన్నా ఒకటే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో బ్యూటిఫుల్ డెఫినిషన్ రాయబడింది. అక్కడ ఏమంటాడంటే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసము అంటేనేమో ప్రెజెంట్. నిరీక్షణ అంటేనేమో ఫ్యూచర్. అది కూడా విశ్వాసానికి, నిరీక్షణకి రిలేషన్‌షిప్. అందుకనే ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నాం. ఏమిటి నిరీక్షణ? ఒకటి జరగబోతుంది. సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మీకెలా తెలుసు అంటే మనకి స్క్రిప్చర్స్ ఉన్నాయి, లేఖనాలున్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో మనం చెప్పబడినటువంటి వాక్యములు మనం పరిశీలించినప్పుడు బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి ట్రూత్స్ ఉన్నాయి. ఇది దాదాపు 3500 సంవత్సరాల క్రితము రాసి ఉంటాడు. బహుశా 3500 ఇయర్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే సినాయి పర్వతం దగ్గర కదా మనకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, పాత నిబంధన. సినాయి పర్వతం దాదాపు 1445 బీసీ వేసుకోండి. మన క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండటానికి 1500 బీసీ అనుకోండి. 1500 బీసీ ఇదొక 2000. ఈ 2000 అదొక 1500, 3500. ఆ 3500 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ట్రూత్స్‌లో ప్రాఫిటికల్ ట్రూత్స్ ఉన్నాయి. అంటే జరగబోయే వాటిని దేవుని వాక్యంలో స్పష్టంగా ముందే చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ దానియేలు గ్రంథంలో ఆ బబులోను రాజుకు 2వ అధ్యాయంలో ఒక పెద్ద విగ్రహాన్ని కలలో చూశాడు. ఆయన కలవరపడ్డాడు. దాని భావం ఎవరు చెప్పలేకపోయారు. అయితే దానియేలు దాన్ని ఇంటర్ప్రిట్ చేశాడు. చెప్పినప్పుడు తల గోల్డ్ అన్నాడు. సో తల వచ్చి ఎవరు అంటే ఆ శ్రేష్టమైనటువంటి బంగారంతో చేయబడిన విగ్రహం యొక్క తల బబులోను రాజ్యానికి సాదృశ్యం. ఆ తర్వాత రొమ్ము, ఆ భాగం అంతా కూడా అది 2వ సామ్రాజ్యము, మాదీయ పారసీక సామ్రాజ్యం. ఆ తర్వాత వచ్చేది గ్రీకు సామ్రాజ్యం. ఆ తర్వాత వచ్చేది రోమా సామ్రాజ్యం. దానియేలు గ్రంథం ఎప్పుడు రాయబడింది? అది బహుశా 606 క్రీస్తు పూర్వము దానియేలు అప్పుడు కొనుపబడ్డాడు. 536 కనీసం 70 ఇయర్స్ అక్కడ ఉన్నాడు బబులోన్‌లో. బహుశా మీరు వేసుకుంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండటానికి ఆ 610 బీసీ అనుకోండి. 610 బీసీ అనుకోండి. దానియేలు గ్రంథం 610. లేకపోతే ఇంకా మనకి ఈజీగా ఉండటానికి 600 వేసుకోండి. 600 అదొక 600, ఇదొక 2000. అంటే 2600 క్రితం రాయబడిన మాట. అప్పటికి మాదీయ పారసీక రాజ్యం వచ్చిందా? రాలా. అప్పటికి గ్రీకు రాజ్యం వచ్చిందా? రాలా. అప్పటికి రోమా సామ్రాజ్యం వచ్చిందా? రాలా. మరి ముందే రాశారుగా మరి. అది భవిష్యత్తు గురించి చెప్పడం కదా. సో ఆ భవిష్యత్తు ప్రాఫెసీ అంతా కూడా ఎగ్జాక్ట్లీ నెరవేర్చబడుతుంది. అలాగే మెస్సియా వస్తాడని చెప్పారు. రా రాజుగా వస్తాడని చెప్పారు. అయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం సరిగ్గా చదువుకోలేదు యూదులు. దేవుడు ముందు గొర్రెపిల్లగా రావాలి, ఆయన వధించబడాలి, ఆయన పాప పరిహారం చెయ్యాలి. ఆ తర్వాత కదా ఆయన రాజుల రాజుగా వస్తాడు, ప్రభుల ప్రభుగా వస్తాడని. సో ఆ మెస్సియా రాక 2 భాగాలుగా ఉంటుంది అనే వివరణ చాలామంది ప్రవక్తలకు తెలీదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి ట్రూత్స్‌ని మనము నమ్మాలి.
భవిష్యత్తులో జరగబోతుంది. ఆ భవిష్యత్తులో జరగబోయే దాన్ని నిరీక్షణ అంటాం. భవిష్యత్తులో జరగబోయేది నేను ఇప్పుడు నమ్ముతున్నాను. ఇప్పుడు నమ్మేదాన్ని విశ్వాసం అంటాం. అక్కడ హెబ్రీ 11:1 రాయబడిన మాట ఏంటంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము. సో ఆ ట్రూత్ నిజ స్వరూపము, అది మొదటి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ ఏంటంటే, అదృశ్యమైనది ఉన్నది అనడానికి రుజువు. అది అదృశ్యమైంది, కంటికి కనపట్ల, భౌతిక నేత్రానికి కనపట్ల. అదృశ్యమైనది భౌతిక నేత్రాలకు కనపట్లేదు, కానీ ఒక రుజువు. ఏమిటా రుజువు అంటే కన్విక్షన్స్. పరిశుద్ధాత్మ దేవుడు పాపం గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చినటువంటి కన్విక్షన్స్ నాలో కలగజేస్తున్నప్పుడు, ఎస్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, ఎస్ దిస్ ఇస్ ట్రూ అని నేను నమ్ముతున్నాను. అలాగే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య కల్వరి శిలువలో చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ట్రూత్, విమోచన కార్యాన్ని, కన్విక్షన్స్ నేను ఒప్పుకున్నాను. ఎవరో నాకు స్వార్థ చెప్పారు. ఏమని చెప్పారంటే, యేసయ్య నీ కోసం చనిపోయాడని చెప్పారు. యేసయ్య నా కోసం చనిపోవడం ఏంటి? ఎవరు యేసయ్య? దేవుడు మానవుడుగా, యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపిస్తాడు కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు. అది హ్యూమన్ నేమ్. డివైన్ నేమ్ వచ్చి క్రీస్తు. క్రీస్తు అంటే క్రిస్టోస్ గ్రీక్ భాషలో. అంటే హెబ్రీ భాషలో మెస్సియా అనే దానికి గ్రీక్ భాషలో క్రిస్టోస్, క్రీస్తు అని. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విశ్వాసం అనేది అది అజ్ఞానంతో కూడింది కాదు, అది జ్ఞానంతో కూడింది. ఎందుకంటే వాక్యపు ఆధారము, దేవుని వాక్యంలో చెప్పబడిన ట్రూత్కి సంబంధించిన దానిపైన ఆధారపడి కట్టుకునేది. ఏదో గుడ్డిగా చీకట్లో దొంగట కాదు. చాలా మంది తెలియక అనుకుంటారా, వీళ్ళు క్రైస్తవులు గొర్రెలండి, దుఃఖేస్తారండి. ఏం దుఃఖమండి? వాక్యంలో రాయబడిన ట్రూత్ ఏదైతే ఉందో ఆ ట్రూత్, మాకు ఒక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణాన్ని, స్టాండర్డైజ్డ్ ప్రమాణం, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాము. ప్రపంచమంతా ఇదే దేవుని వాక్యం. భాషలు మారుతాయి కానీ వాక్యం మారదు. ఇదే ట్రూత్. ఈ ట్రూత్ను చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలగజేస్తాడు. ఏం కన్విక్షన్స్? యేసయ్య అంటే దేవుడు మానవుడిగా ఒక గొర్రెపిల్ల వల్లే సిలువలో నా కోసం వధించబడ్డాడు అనే ట్రూత్ చెప్పినప్పుడు, నిజమే కదా, నేను పాపిని కదా, నా కోసమే కదా యేసయ్య సిలువలో మరణించినాడు అనే కన్విక్షన్స్ నాలో కలిగినప్పుడు, నాలో దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చింది. నేను పశ్చాత్తాపడ్డాను, నా పాపములు ఒప్పుకున్నాను, యేసయ్యను క్షమించమని అడిగాను. యేసయ్య నా జీవితంలో ప్రవేశించాడు, నాలో విశ్వాసాన్ని పుట్టించాడు. ఈ విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే, యాక్చువల్ ట్రూత్ అండ్ రియాలిటీ ఏదైతే ఉందో అది ఏ మానవుడు గ్రహించలేడు, ఏ మానవుడికి అర్థం కాదు. అయితే ఈ విశ్వాసం ఈ నాలో ఉన్నటువంటి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఒక స్టేజ్ వరకు తీసుకెళ్తుంది. ఆ రీజన్ నుండి ఆ ఏ స్టేజ్ వరకు తీసుకెళ్తుందో అక్కడ నుండి యాక్చువల్ ట్రూత్కి బ్రిడ్జ్ చేసేదాన్ని విశ్వాసం అంటారు. వీళ్ళు యేసు చెప్పిందని నమ్మలేదు. యేసు చెప్పింది నమ్మితే కదా ఆయన గొర్రెల్లో చేరేది. యేసు చెప్పింది నమ్మితే కదా ఆయన గొర్రెలు అవుతారు. అప్పుడు వాళ్ళు యేసుని ఎరుగుతారు, యేసుని వెంబడిస్తారు. చూడండి 25, 26, 27 వచనాలు ఎంత బ్యూటిఫుల్ సీక్వెన్స్ మనకి ఇక్కడ అర్థమవుతుంది. నేను మళ్ళా చదువుతాను. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నేనెవరిని, నేను ఏం చేస్తున్నాను అనేది సాక్ష్యం ఇచ్చేది ఎవరు? నేను చేసే క్రియలు. యేసు ప్రభు చేస్తున్న క్రియలు ఒక సామాన్య వ్యక్తి చేసే క్రియలు కాదవి. అవి మానవాతీతమైన కార్యములు అని తెలుగులో చెప్తాం. ఇంగ్లీష్లో సూపర్ న్యాచురల్ వర్క్స్ అవి. దే ఆర్ నాట్ న్యాచురల్ వర్క్స్, దే ఆర్ సూపర్ న్యాచురల్ వర్క్స్. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు. ఎందుకు నమ్మరు? ఆయన గొర్రెలు చేరిన వారు కారు. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారు ఆయన గొర్రెలుగా ఆయన వెంబడిస్తారు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మనం లాస్ట్ క్లాస్ కూడా మనది 3 విషయాలు నేర్చుకున్నాం. మనం ఆయన్ని నమ్ముతాం, మనం ఆయన్ని గుర్తుపడతాం, మనం ఆయన్ని వెంబడిస్తాం. వీళ్ళు నమ్మలేదు, ఆయన గొర్రెల్లో చేరలేదు, ఆయన వెంబడించలేదు. యేసుప్రభు ఎప్పటికీ అర్థం కాడు. ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు యేసు సిలువలో మరణించాడని తెలియదా? ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇన్ఫర్మేషన్ తెలియటం వల్ల వాళ్ళలో రక్షణ రాదు, మారుమనసు రాదు, పాపక్షమాపణ రాదు.
ఇన్ఫర్మేషన్ కెనాట్ చేంజ్ యూ, బట్ ఆ ఇన్ఫర్మేషన్ గురించినటువంటి ట్రూత్ యొక్క కన్విక్షన్స్ నీలో కలగాలి. ఇది దేవుడు చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. 3 బ్యాచ్లు. ఒక బ్యాచ్ ఎవరు? కంప్లీట్ డయామెట్రికలీ ఆపోజిట్లో మాట్లాడే బ్యాచ్. వాళ్ళెవరు? వాళ్ళు వీళ్ళు ఒకటే. ఈ థర్డ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ ఒకటే. సెకండ్ బ్యాచ్ ఏమనుకుంటాము? కొంచెం బెటర్ అనుకుంటాము. అల్టిమేట్లీ దెర్ ఆర్ ఓన్లీ 2 గ్రూప్స్. ఒకటి ఏంటంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన గ్రూపు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని గ్రూప్. విశ్వాసం ఉంచకుండా యేసు ప్రభుకు ఎన్ని డిగ్రీలు పెడితే ఏంటి, ఎంతమంది దేవుళ్ళు దేవతల్లో ఆయన కూడా ఒకటిగా కలిపితే ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? నువ్వు స్పష్టంగా చెప్పు అన్నారు కదా వీళ్ళు. మూడో భాగం. ఇప్పుడు మరలా దేవుడు వారికి ఈ ట్రూత్స్ చెప్తా ఉన్నాడు. మరలా చెప్తా ఉన్నాడు. 22వ వచనం నుండి 39వ వచనం వరకు కూడా ఆ వచనాలని మనం చూస్తాం. అయితే మీకు జస్ట్ ఒక 2-3 స్టెప్స్లో నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఇక్కడ యేసుప్రభు వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే 27 నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనూ నా చేతిలో నుండి వారిని అపహరింపడు. ఎవరైతే ఆయన గొర్రెలుగా ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ గురించి ఎంత బ్యూటిఫుల్గా చెప్తాను. దీన్ని ఎటర్నల్ సెక్యూరిటీ అంటారు. ఒకసారి రక్షించబడితే ఇక వాడు పడిపోడు. ఎందుకు పడిపోడు అంటే ఆ మాట ఇక్కడ వాడతాడు 28వ వచనంలో. ఏమంటా అంటే, నేను నా గొర్రెలకు నిత్య జీవాన్ని ఇస్తున్నాను. ఏంటి నిత్య జీవం? జీవం ఎవరిలో ఉంటుంది? దేవుళ్ళో ఉంటుంది. నిత్య జీవము ఎవరు? నిత్యము జీవించేది దేవుడొక్కడే. అయితే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో దేవుడు వారికి ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక బహుమానం, ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం ఏమిటంటే నిత్య జీవాన్ని ఇస్తారట. ఏంటి నిత్య జీవం ఇవ్వటం అంటే? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన నాతో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం ఉండేవాడు. దేవుడు నిత్యం ఉంటాడు. ఆ దేవుడు నాతో ఉంటాడు. ఆ దేవుని సన్నిధి నాతో ఉంటుంది. ఆ దేవునిలోని జీవము నాలోనికి వస్తుంది. ఆధ్యాత్మికంగా చచ్చిన నాలో ఆ దేవుడు తన ప్రాణాన్ని పోసి నన్ను ఉజ్జీవింపజేస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. ఇంకేమన్నాడు? అవి ఎన్నటికీ నశింపవు. రక్షించబడిన వారు, నిత్య జీవాన్ని పొందుకున్న వారు, పరిశుద్ధాత్మ దేవుడు ఈవిగా ఎవరిలో అయితే నివసిస్తాడో వాళ్ళు నశింపరు. అంటే అర్థమైందంటే చచ్చిపోయిన తర్వాత తక్కడే బిక్కడో ఏమవుతుందో ఎవరో తెలియదండి. గాలిలో కలవరాళ్ళు. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి మరణించిన వాళ్ళు గాలిలో కలవరు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నిత్య జీవం ఇవ్వబడిన వారు వాళ్ళు నిత్యము దేవుడి దగ్గరికి వెళ్తారు. దేవుడు ఎక్కడ ఉంటాడు అక్కడికి వెళ్తారు. ఆ దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని లోకానికి వీళ్ళు పరిశుద్ధపరచబడ్డారు కనుక వాళ్ళు వెళ్తారు. అందరూ వెళ్ళరు. ఇప్పుడు మన చేతులు శుభ్రంగా లేకుంటే చేత్తో భోంచేస్తామా? భోంచేయం. మనం బయటంతా తిరిగి వచ్చి కాళ్ళంతా బురదలు, ఈ వర్షాకాలము లాంటి పరిస్థితుల్లో బురదలు కాళ్ళు కంటించుకొని అదే కాళ్ళతో ఇంట్లోకి వచ్చి అదే కాళ్ళతో మనం మంచం ఎక్కుతామా? ఏమో, కాళ్ళు శుభ్రం చేసుకుంటాం, స్నానాలు చేసుకుంటాం, క్లీన్ చేసుకుంటాం. అలాగే పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధపరచబడాలి. ఎవరు నన్ను పరిశుద్ధపరిచేది? ఈ పాప బానిసత్వం నుంచి విడిపించేది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఏమంటాడంటే 28వ వచనంలో, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను, అవి ఎన్నటికీ నశించరు, ఎవడను వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. అంటే అర్థమైంటే ఒకసారి కనుక రక్షించబడితే దాన్ని ఇటర్నల్ సాల్వేషన్. హీబ్రూస్ చాప్టర్ 5లో ఆ మాట ఉంది, నిత్య రక్షణ. అందుకని హీబ్రూ చాప్టర్ 2లో అంటాడు, ఎంత గొప్ప రక్షణను నువ్వు ఎలా నిర్లక్ష్యం చేస్తావు? ఇది గొప్ప రక్షణ, ఇది నిత్య రక్షణ. అంటే దీన్ని కొంతమంది ఏమంటారంట, దేవుడు మన పేర్లన్నీ పెన్సిల్తో రాస్తాడు, ఆయన దగ్గర రబ్బర్ ఉంటుంది, నువ్వు ఏదైనా పాపం చేయగానే నీ పేరు కొట్టేస్తాడు, నువ్వు మళ్ళీ పడిపోతావు, నువ్వు మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు క్షమాపణ అడుక్కుంటే అప్పుడు మళ్ళీ నీ పేరు రాస్తాడు. అలా జరగదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే జెన్యున్లీ బాండ్ అగైన్. ఎవరైతే నిజంగా రక్షించబడతారో, ఎవరైతే ట్రూలీ బాండ్ అగైన్, నిజంగా యేసుక్రీస్తును రక్షకుడిగా ప్రభువుగా గుర్తించిన వాళ్ళు ఎప్పుడు పడిపోరు. అంటే పాపం చేయరా? చేయొచ్చు. పడిపోరా? పడిపోవచ్చు. కానీ పాపంలో కొనసాగరు, పాపమును ఎంజాయ్ చేయరు, పాపమును అసహించుకునే నైజాన్ని దేవుడు వారికి ఇస్తాడు.
ఒక నిజమైన నీతిమంతుడు, నిజమైన పాపికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, నీతిమంతుడు, భక్తిపరుడు, యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళేం దేవదూతలు కాదు, వాళ్ళేం పర్ఫెక్ట్‌గా ఉండరు. వాళ్ళలో కూడా లోపాలు ఉంటాయి. అయితే అంచెలంచెలుగా పరిశుద్ధతలో వాళ్ళు ఎదగాలి. పరిశుద్ధతలో పురోగతి సాధించాలి. పరిశుద్ధతలో పురోగతి సాధించకుండా వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ జీవన విధానంలో ఆ పరిశుద్ధత గనక ఉట్టిపడకున్నట్లయితే ఆ యేసు ప్రభువుని ఎరగనే చెప్పాలి. ఎందుకంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు యేసు ప్రభు గొర్రెల్లో ఒకరుగా చేయబడతారు. వాళ్ళు యేసు ప్రభువును వెంబడిస్తారు. యేసు ప్రభువును వెంబడించిన దానికి ఒక తార్కాణం, లేక రుజువు ఏమిటంటే జీవితాల్లో పరివర్తన. వీళ్ళెవరు? వీళ్ళు యేసుప్రభువు చెప్పింది మాట నమ్మలేరు. యేసుప్రభు గుంపులో వాళ్ళు లేరు. వాళ్ళు యేసుప్రభు స్వరాన్ని గుర్తుపట్టరు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేను వాటికంటే ఎవటికి? ఎవరైతే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచారో వాటికి నేను నిత్యజీవం ఇస్తాను. అసలు ఇక్కడ అంటాడు చూసారా? 10వ వచనంలో, నేను జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును వచ్చితిని. జీవం ఇస్తాడు, సమృద్ధి అయిన జీవం ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు, ఫ్రీగా ఇస్తాడు, ఫ్రీగా ఇస్తాడు. ఇంకో మాట అంటారు చూడండి 29 వచనంలో, వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వారిని అపహరింపలేడు. అంటే యేసుక్రీస్తు చేతిలో గనక మనం ఉన్నట్లయితే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తారంటే ఇక్కడ డబుల్ ఫోల్డ్ ప్రొటెక్షన్, డబుల్ ఫోల్డ్ సెక్యూరిటీ అనేది మనకు ఉంటుంది. ఈ మాట ఏం చెప్తుందంటే అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఓ వ్యక్తి రక్షించబడితే రక్షణ నిశ్చయిత అనేది ఈ వచనం మనకిస్తుంది. ఎవ్వడు అపహరించలేడంట. ఎవరు ఆ మాట చెప్తుంది? యేసుప్రభు వారు చెప్తున్నారు. యేసుప్రభు నిజమైన దేవుడు గనక ఆ దేవుని చేతిలోంచి ఎవరండి లాక్కొని పోయేది? నోబడీ కెన్ పుల్ అవుట్ ఫ్రమ్ హిస్ హ్యాండ్. ఆయన చేతిలో ఉన్నప్పుడు. ఎందుకంటే అవి నైపుణ్యము గల చేతులు. ఆ చేతులతోనే సర్వ సృష్టిని చేశాడు గాని, సర్వ సృష్టిని మాట చేత చేశాడు. అయితే ఆయన మానవుణ్ణి మాట చేత చేయల. అదే చేత్తో చేశాడు. అదే చేతులకు మేకులు కొట్టబడ్డాయి. అవి గాయపరచబడిన చేతులు, నైపుణ్యం గల చేతులు, శిల్పియు నిర్మాణకుడైనటువంటి చేతులు. ఆ చేతులు గనక నీవు ఉంటే, అదే అంటాడు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో, కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళు. దేవుడు అంటాడు ఇర్మియా ప్రవక్తని, వెళ్ళు కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళు. ఆ కుమ్మరివాడు కుండ చేస్తున్నాడు. కుండ చేస్తుంటే మట్టి జారిపోతుందట. ఆయన ఏమంటాడు తెలుసా? మరలా మీరు గనక నా చేతిలోనికి వస్తే మిమ్మల్ని రీషేప్ చేస్తాను. ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నానంటే, బబులోను రాజు ఆయన నెబుకద్నెజర్ రాజు వచ్చి వాళ్ళ మీద దండెత్తి వాళ్ళని చెతక్కొట్టేసి వాళ్ళని పూర్తిగా శిక్షించి వాళ్ళని చెరగా తీసుకొని పోతాడు. 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటారు. దేవుడు ఏమంటా అంటే, మీరు తప్పు చేశారు, మీరు పాపం చేశారు, మీరు శిక్ష తప్పనిసరిగా మీకు పడాల్సిందే. శిక్ష పడుతుంది. అయితే మీరు పశ్చాత్తాపడితే మళ్ళీ నా చేతిలోకి వస్తే మిమ్మల్ని రీషేప్ చేస్తాను. రీషేప్ చేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపమును బట్టి దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు మానవుడు. మరలా దేవుడి చేతిలోకి వస్తే ఆయన ఏం చేస్తానంటే మనల్ని తిరిగి తన పోలికలోనికి తీసుకొస్తాడు. దట్స్ అ బ్యూటీ. ఆయన అంటాడు, మీరు నా చేతిలో ఉన్నారు, నా తండ్రి చేతిలో డబుల్ ప్రొటెక్షన్ ఉంది. వాట్ ఏ ప్రొటెక్షన్ ఇట్ ఈస్! వాట్ ఏ ప్రొటెక్షన్! ఎవ్వరు అపహరించలేరు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వాళ్ళకి మరణ భయం ఉండదు. అమ్మో చచ్చిపోతే ఏమవుద్ది, అమ్మో చచ్చిపోతే ఏమవుద్ది, నేను ఎక్కడ పోతాను క్వశ్చనే లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక గురి ఉంటుంది, వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఏమిటా నిరీక్షణ అంటే, నేను ఏ క్షణంలో చనిపోతానో నా ప్రభు ఉండే మోక్షరాజ్యానికి వెళ్తాను అనే దృఢమైనటువంటి ఆ స్ట్రాంగ్ కన్విక్షన్స్ అతనిలో ఉంటాయి. డబ్బు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, పలుకుబడి లేకపోవచ్చు, ఈ భూమి గొప్పవాడు మనవాడు ఆహా ఓహో అనిపించుకునేవేమీ లేకపోవచ్చు, ఒక పేదవాడే ఉండొచ్చు, ఒక దరిద్రుడై ఉండొచ్చు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం వస్తే వాడిలో ఉండే నిరీక్షణ, వాడిలో ఉండే విశ్వాసం, వాడిలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఒక దేవుని కృప ఏమిటంటే వాడు మరణానికి భయపడ్డు. అన్ని భయాల కంటే ద గ్రేటెస్ట్ ఫియర్ ఏంటి అంటే మరణం. మనం పాండమిక్ సిచ్యువేషన్లో చూసాం. మనం కోవిడ్-19 టైంలో గడగడ వణికిపోయింది ప్రపంచాలు. ప్రజలు వణికిపోయారు. తమ సొంత ప్రియమైన వాళ్ళు చనిపోతే కూడా కనీసం చూసే దిక్కు కూడా లేకుండా పోయింది. హాస్పిటల్ నుంచి అటు అటే తీసుకెళ్ళి వాళ్ళు పాతిపెట్టేశారు. పాతిపెట్టే దిక్కు లేదు. మరణం అంటే గడగడ వణికిపోయారు ప్రపంచమంతా. అయితే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే వాళ్ళకు మరణ భయం ఉండదు.
వాళ్ళు మరణం భయం ఉండదు. అంటే మరణ భయం అంటే దాని అర్థం ఏంటంటే అబ్బాయి ఏడవరా, దుఃఖపడరా అంటే అవన్నీ జరుగుతాయి, నార్మల్గా ఉంటాయి. కానీ సెన్సెస్ ప్యారలైజ్ అయ్యేంత ఉండవు. వాడికి నిరీక్షణ. మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఆ, యేసుక్రీస్తును రక్షకుడుగా ప్రభుగా నిజంగా అంగీకరించినటువంటి కుటుంబంలో పాటలు పాడతారు. సమాధికి తీసుకొని పోయేటప్పుడు పాటలు పాడుకుంటూ తీసుకెళ్తారు. సమాధి చేసేటప్పుడు పాటలు పాడతారు. ఏం దేవుడు ఎక్కడున్నాడు, ఎందుకు తీసుకెళ్ళాలా, ఏమి నా కళ్ళ నుంచి వెళ్ళిపోయాడు, నా చేతిలో నుంచి లాక్కుని పోయాడు, ఇటువంటి మాటలు మాట్లాడరు. వాళ్ళకి నిరీక్షణ ఉంటుంది వాళ్ళకి. 30 వచనం మళ్ళా అంటున్నాడు, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నేను దేవుణ్ణి అని అన్నాడు. ఏడని చూపించు బైబిల్లో యేసు ప్రభు దేవుడిని ఎక్కడ రాయబడింది చెప్పడింది అంటే ఇవన్నీ వచనాలు కాదండి. అయితే ఒక లాంగ్వేజ్ ఉందనుకోండి, ఆ లాంగ్వేజ్కి గ్రామర్ ఉంటుంది. ఒక లాంగ్వేజ్ ఉంటుందంటే ఆ లాంగ్వేజ్కి వొకాబులరీ ఉంటుంది. వొకాబులరీ ఉందంటే ఆ వొకాబులరీని మీనింగ్ ఏంటో తెలుసుకోవడానికి డిక్షనరీ ఉంటుంది. ఒక లాంగ్వేజ్ ఉంటుంది, లాంగ్వేజ్కి తగిన గ్రామర్ ఉంటుంది, లాంగ్వేజ్కి తగిన వొకాబులరీ ఉంటుంది, ఆ వొకాబులరీకి అర్థం చెప్పే డిక్షనరీ ఉంటుంది. ఈ 4. నేను ఇంగ్లీష్ కనుక నేను మాట్లాడాలి అంటే ఆ ఇంగ్లీష్కు ఏ ఏ గ్రామర్ అయితే ఉందో ఆ గ్రామర్ నేను ఫాలో అవ్వాలి. నేను నాకు సపరేట్ గ్రామర్ ఉండదు. ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్కి ఒక గ్రామర్ అంటూ ఉంది. ఎవ్రీబడి షుడ్ గో టు దట్ గ్రామర్ అండ్ లెర్న్. రెనన్ మార్టిన్ గ్రామర్ మనం బుక్కులు తెచ్చుకుని నేర్చుకున్నాం చిన్నప్పుడు. అలాగే లాంగ్వేజీ, గ్రామరు, వొకాబులరీ, డిక్షనరీ ఈ మారటానికి వీల్లేదు. ఒక పదం ఉందనుకోండి, బ్లూ అంటే, రెడ్ అంటే, ఆరెంజ్ అంటే, యాపిల్ అంటే, పెన్ అంటే ప్రపంచంలో ఎవడైనా దాన్నే పెన్ అనని. ఒకటికి పెన్ను, ఇంకొకటికి బాలు, ఇంకొకటికి కారు, ఇంకొకటికి మ్యాప్ ఉండదు. ఒకటే ఒకటి అంతే. ఒక ఐటమ్కి ఒక మీనింగ్ ఉంటుంది. అట్లాగే బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి సింపుల్ నార్మల్ లాంగ్వేజ్ని ఎలా అర్థం చేసుకుంటామో అలా అర్థం చేసుకుంటే ట్రూత్ మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను నా తండ్రి ఒకటే అంటే ఇది మనకు అర్థం కాదు. ఎందుకు చేతనంటే త్రిత్వంలో ఉన్నటువంటి మర్మము ఎంత అద్భుతమైనదంటే, త్రిత్వం గురించినటువంటి మర్మం బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే దైవత్వములో ఒక్కరు, వ్యక్తిత్వంలో ముగ్గురు. అదేంటబ్బా ముగ్గురు దేవుళ్ళు కాదా? కాదు. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు, సువార్తల్లో యేసుక్రీస్తు దేవుడు, తర్వాత పత్రికల్లో పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు దేవుళ్ళు అంటే దట్ ఈస్ రాంగ్. అట్లా అని చెప్పి ఒకే దేవుడు 3 అవతారాలు ఎత్తాడంటే అది కూడా రాంగే. త్రిత్వం ఏం చెప్తుందంటే దైవత్వంలో ఒకరు, ఇంగ్లీష్లో చెప్పాలంటే గాడ్ యాజ్ గాడ్ ఇన్ హిస్ ఎస్సెన్స్ 1, బట్ యాజ్ పర్సన్స్ 3. వ్యక్తిత్వంలో ముగ్గురు, దైవత్వంలో ఒకరు. ఇది మన తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో మనం అర్థం చేసుకోలేం. అది హీబ్రూ భాషలో మనకు దింద పర్ఫెక్ట్లీ యునైటెడ్ అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుడు వేరే, కుమారుడైన దేవుడు వేరే. ఎందుకు తండ్రిని పెట్టుకున్నాడు అంటే మనకు అర్థం అవటానికి. ఆయన నిజంగా తండ్రి అంటే తండ్రి కాదు, పెద్ద గడ్డం వచ్చి పెద్ద ఏజ్డ్గా ఉన్న వ్యక్తి అనుకునేరు. అలా కాదు. అసలు గాడ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్. దేవుని గురించిన ఆయన దహించు అగ్ని వంటి వాడు. ఆయన ఎవరు చూసి బతకరు. అంత మహత్తరమైనటువంటి విచిత్రమైన గొప్ప మహాత్యం గల దేవుడు. ఆ దేవుడిని ఎవరు చూసి బతకరు. అయితే దేవుడు మనల్ని తన పోలికలో చేసి ఆ దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు తన ప్రణాళికలో మన విషయంలో ఆయన కలిగిన సంకల్పం బట్టి ఆ దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి దేవుడు మనకు తండ్రి అని ఒక పిక్చర్ ఇచ్చాడు. ఎందుకంటే నాకు తండ్రి ఎవరో తెలుసు కాబట్టి. దీన్ని ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. అలాగే యేసుక్రీస్తును కుమారుడని ఎందుకు అన్నారంటే తండ్రికి కుమారుడికి ఒక రిలేషన్షిప్ ఎలా ఉంటుందో త్రిత్వంలో వాళ్ళకున్న రిలేషన్షిప్ గురించి మనం అర్థం చేసుకోవడానికి అలా చెప్పాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడికి పరిశుద్ధాత్మ అన్నారు. ఆయన ఇంకో టైటిల్ ఎందుకు ఇవ్వలేదు? దేవుడు అలా రివీల్ చేస్తున్నాడు, మనకు అంతే తెలుసు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. కుమారుడు అంటే మళ్ళీ తండ్రికి అంటే ఏంటంటే తల్లి ఉందా అని అందుకని, ఎందుకంటే తల్లి అని అదొక కల్ట్ కూడా ఒకటి ఉంది. దేవుడికి పెళ్లి చేసుకుంటే పుట్టిన కుమారుడు అని కూడా తప్పది. బైబిల్ గ్రంథంలో అలా రాయబడలా. బైబిల్ గ్రంథంలో రాయబడిన పాయింట్ అంటే దైవత్వంలో ఒకరు, వ్యక్తిత్వంలో ముగ్గురు.
ఇన్ ఎసెన్స్ గాడ్ ఈజ్ వన్. అంటే పర్ఫెక్ట్లీ యునైటెడ్ వన్. ఇందాక మనం చూసాం ఈ హార్ పర్ఫెక్ట్లీ యునైటెడ్ వన్ అంటే అదే ఇక్కడ యేసు చెప్తున్నాడు. ఫిలిప్పు 14 అధ్యాయాలు మళ్ళా చూస్తాం. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసిన వాడే. నాకు తండ్రిని చూపించు, మాకు అంతే చాలు అన్నాడు ఫిలిప్పు శిష్యుడు. అరే ఇంతకాలం నేను మీతో ఉన్నా, నన్ను గుర్తుపట్టలేదా? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినవాడే. తండ్రి క్రియలే నేను చేస్తున్నాను. మనం ఆల్రెడీ 5వ అధ్యాయం మనం చూసాం. తండ్రి క్రియలే. ఇప్పుడు యేసుప్రభు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేనును తండ్రి ఏకమై ఉన్నాను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేతి పట్టుకోగా. ఎందుకు రాళ్ళు కొట్టాలి అంటే వాళ్ళ ధర్మశాస్త్రం వాళ్ళకి తెలుసు. యేసుక్రీస్తు మానవుడై ఉండి ఆయన దేవుడిగా తను చెప్పుకుంటున్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి ఒకటి అర్థం కాలే. ఏమర్థం కావాలంటే దేవుడే మానవుడిగా వచ్చాడు. ఆయన 100% దేవుడు, నిజానికి దేవుడు, అలాగే 100% మానవుడు అని అర్థం కాల. ఇది ఎట్లా కుదురుతుందండి? 100% దేవుడుగా ఉండాలి, 100% మానవుడు ఎట్ట కుదురుతుంది అంటే హ్యూమన్ లాజిక్ కుదరదు అది. కానీ బికాస్ ఈజ్ గాడ్, ఈజ్ అ క్రియేటర్. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ సో. దేవుని వాక్యం అలా చెప్తుంది. గుడ్డిగా నమ్మమంటారా? గుడ్డిగా నమ్మటం కాదు. ఒకవేళ కనుక ఇఫ్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్ వన్, మరి ఆ దేవుడు ఎట్లా మానవుడిగా వస్తాడు? ఎట్లా సెలవులో చనిపోతాడు? నాట్ పాసిబుల్ కదా. బికాస్ గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈస్ ట్రయూన్ గాడ్, ఇట్ వాస్ పాసిబుల్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే త్రిత్వం యొక్క సిద్ధాంతంలో గాడ్ ద ఫాదర్ ఇస్ డిఫరెంట్, గాడ్ ద సన్ ఆఫ్ గాడ్ ఇస్ డిఫరెంట్, గాడ్ ద హోలీ స్పిరిట్ ఇస్ డిఫరెంట్. తండ్రి అయిన దేవుడు కుమారుడు కాదు, కుమారుడైన దేవుడు తండ్రి కాదు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడైన దేవుడు యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తుడైన దేవుడు పరిశుద్ధాత్ముడు కాదు. దీస్ త్రీ యాజ్ పర్సన్స్ డిఫరెంట్, బట్ యాజ్ గాడ్ అబ్సల్యూట్లీ వన్. ఎంత చేతనంటే వారిలోని ఐక్యత ఎంత పర్ఫెక్ట్ యూనిటీ అంటే యూ కెనాట్ సపరేట్ దెమ్. ఇది మనం గ్రహించాలి. దీన్ని డాక్ట్రిన్ ఆన్ ట్రినిటీలో ఈ విషయాలని మనం నేర్చుకుంటాం. ఇంకొకటి ఏంటంటే యేసుక్రీస్తుని గురించినటువంటి సిద్ధాంతం డాక్ట్రిన్ ఆన్ క్రైస్ట్, లేక డిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం మనం అర్థం చేసుకునేది ఏంటంటే వన్ పర్సన్ విత్ టూ నేచర్స్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరి దేవుడు మార్పు లేని దేవుడు కదా, గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్ కదా. దేవుడు మార్పు లేని దేవుడైతే మరి ఆత్మస్వరూపైన దేవుడు ఆకారంలో మానవుడిగా వచ్చినప్పుడు మరి మార్పు రాలేదా? నేను అనుకునేవాడిని. నాకు ఆ క్వశ్చన్ చాలా మైండ్లో డిస్టర్బ్ అయ్యేది. హౌ కెన్ ఐ బిలీవ్ దిస్? హౌ కెన్ ఐ బిలీవ్ దిస్? ఆత్మస్వరూపైన దేవుడు, ఆకారం లేని దేవుడు, సర్వవ్యాప్తి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, అగ్రి. బట్ అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తుని కూడా దేవుడు ఎట్లా అంటాము? ఎందుకంటే దేవుడు మార్పు చెందడు కదా. నాకు ఎట్లా అర్థమైందంటే ఒక స్కాలర్ ఎక్కడో నాకు ఒక స్కాలర్ చెప్పంగానే ఏంటంటే నాకు కరెక్ట్గా అర్థమైంది, నాకు సెటిల్ అయిపోయింది. ఏమిటి అంటే మార్పు అనేది వ్యక్తిత్వంలో రావాలి. యాజ్ అ పర్సన్ దెర్ ఇస్ నో చేంజ్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి మునుపు దేవుడు ఎలా ఉన్నాడో దేవుడు ఎప్పుడూ అలాగే ఉంటాడు. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో చేంజ్. ఎందుకంటే పర్సనాలిటీ కదా మారాల్సింది. నేను ఉన్నానండి. వరకుమార్ అనే పర్సన్ అంటే ఏంటి? పర్సన్ అంటే ఏంటి? మైండ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, విల్ టు డిసైడ్. దాన్ని పర్సనాలిటీ అంటారు. ఈ పర్సనాలిటీనే సోలిష్ బీయింగ్ అంటారు. హోల్ క్రియేషన్కి హ్యూమన్ బీయింగ్ ఉన్న వ్యత్యాసం అదే. మెనీ ఎనిమల్స్ ఉన్నాయి. ఎనిమల్స్ దే ఆర్ నాట్ సోలిష్ బీయింగ్స్. సోల్ అంటే ఏంటి? మైండ్ ఉండాలి, హార్ట్ ఉండాలి, విల్ ఉండాలి, డిసిషన్ మేకింగ్ ఉండాలి. ఫ్రీడమ్ ఉందా? ఎస్, విల్ ఉంటేనే ఫ్రీడమ్ ఉంటుంది. యానిమల్స్కి ఎక్కడ ఉందండి ఫ్రీడము? యానిమల్స్ కెన్ నెవర్ బి అ సోలిష్ బీయింగ్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే విమోచిస్తాడు కాబట్టి, రక్షిస్తాడు కాబట్టి ఆయన యేసు అన్నారు. అంటే హ్యూమన్ నేమ్గా ఇవ్వబడింది. ఆయనకి ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉన్నది. మన యెషయా గ్రంథంలో రాయబడిన మాటను తీసుకొచ్చి ఆ మాటలో ఈ ఈ ఈ ప్రవచనం నెరవేర్చబడింది అంటే ఇమ్మానుయేలు అనేది టైటిల్. యేసు అనేది హ్యూమన్ నేమ్. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, ఇవన్నీ డివైన్ నేమ్ టైటిల్స్. అవన్నీ మనుష్య కుమారుడు అనేది యాక్చువల్గా దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడిన మాట. మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, త్రిత్వం గురించినటువంటి వివరణ బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే అది ఇన్ఫరెన్స్గా మనం దాన్ని ఏం చేయాలంటే మనం గ్రహించాలి.
అట్లీస్ట్ యూ షుడ్ నో. ఈ గ్రహించడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కన్విక్షన్స్ కలగజేస్తేనే మనకు అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైంది, అందుకనే వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు. ఎందుకు రాళ్ళు తీసుకున్నారు? ఇది దేవదూషణ. ఒక సామాన్యమైన మానవుడు ఆయన తను తాను దేవుడిగా చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు రాళ్ళతో కొట్టాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. కానీ ప్రావిడెన్షియల్లీ ఏం జరిగింది? రోమీలు ఏం చేశారంటే ఈ యూదులు మరణశిక్ష విధించే హక్కు లేకుండా లాగేసుకున్నారు. యోహాను సువార్త 12 అధ్యాయాల మాట మనం చూస్తాం చూడండి. యోహాను సువార్త ఎక్కడ? అది 18వ అధ్యాయంలో రాయబడిందా? 18th చాప్టర్. యోహాను సువార్త నేను చదువుతాను చూడండి. 18వ అధ్యాయము 32వ వచనం. వాళ్ళు యూదుల దగ్గర పోయినప్పుడు యేసుక్రీస్తును సిలువ వేయమని చెప్పడానికి వెళ్ళినప్పుడు, మీరే కదా మా దగ్గర నుంచి పవర్ లాగేసుకుంది, అందుకనే మీరే చట్టం 18:32 యూదులు ఎవనికి నీ మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. లేకపోతే యేసుక్రీస్తుని రాళ్ళతో కొట్టే పని. కానీ యేసుక్రీస్తు రాళ్ళతో కొట్టబడి చంపడం దేవుని సంకల్పం కాదది. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ త్రిత్వం యొక్క సిద్ధాంతం కనుక కరెక్ట్గా మనకి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోయినా నేర్చుకోవాలి. నేర్చుకుంటే కానీ సువార్త మనకు కరెక్ట్గా అర్థం కాదు. అసలు త్రిత్వం గురించినటువంటి వివరణ చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ అది. ఈ త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నేను దేవుడు ఐక్యపరచబడుతున్నాము అని అర్థం చేసుకోవాలంటే త్రిత్వం కరెక్ట్గా అర్థం కావాలి. ఇద్దరు భార్య భర్తలు, ఇద్దరు వేరు వేరు వ్యక్తులు ఏక శరీరంగా ఉండాలి అంటే త్రిత్వం గురించిన అర్థం కావాలి. సంఘములో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి కూడా, అవయవాలన్నీ కూడా ఒకటే వ్యక్తిగా అంటే ఒక కన్యకగా అర్థం అవ్వాలంటే త్రిత్వం అర్థం కావాలి. త్రిత్వంలోని ఐక్యత మనకేం చెప్తుందంటే, దేవుడు అంటే ఐఎమ్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం చాలా బ్యూటిఫుల్గా రాయబడింది. ఐఎమ్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్. హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? దట్ ఇస్ బికాస్ దట్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ ట్రినిటీ సేస్ సో. త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతంలో ఇవన్నీ మనకి అర్థమవుతాయి. త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతాన్ని బట్టి నేను క్రీస్తు ఐక్యపరచబడ్డానికి సాధ్యమవుతుంది. త్రిత్వం గురించిన సిద్ధాంతాన్ని బట్టి భార్య భర్తలు ఇరువురు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఐక్యపరచబడినప్పుడు వారి మైండ్ ఒకటే ఉంటుంది, వారి హార్ట్ ఒకటే అవుతుంది, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఒకటే అవుతుంది, వాళ్ళ పర్సనాలిటీ ఒకటే అవుతుంది, వాళ్ళు ఏక శరీరం అవుతారు. అది పర్పస్ ఆఫ్ మ్యారేజ్. క్రిస్టియన్ మ్యారేజ్ పర్పస్ ఏమిటంటే పిల్లల గంటం కాదు, అది సెకండరీ. అట్స్ క్వైట్ నార్మల్ అండ్ ఆబ్వియస్, న్యాచురల్. బట్ స్పిరిచువల్ సూపర్ న్యాచురల్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వ్యక్తి దేవునితో సహవాసం చేస్తాడు, ఈ వ్యక్తి దేవునితో సహవాసం చేస్తాడు, వాళ్ళు దేవునితో ఎంత సహవాసం చేస్తారంటే వీరు దేవుడు ఒకటే అవుతారు, భార్య భర్తలు ఒకటే అవుతారు. అది డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ చెప్పేది. అలాగే సంఘంలో పెద్దలు నలుగురు పరిపాలిస్తున్నప్పుడు నలుగురిలో ఆ ఐక్యత, ఏకభావము, ఏకతాత్పర్యము ఎప్పుడు వచ్చుద్దంటే వాళ్ళు దేవునితో చేసే సహవాసాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యం యొక్క అవగాహనను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారిద్దరిని అలా ఐక్యపరుస్తాడు. నలుగురు సంఘ పెద్దలు ఐక్యమవుతారు. అలాగే సంఘంలో ఉన్నటువంటి 20 మంది కానీ, 30 మంది కానీ, 40 మంది కానీ ఏకాభిప్రాయము, ఏకతాత్పర్యము, ఏక భావన, ఏకతాత్పర్యము, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు, ఒకే స్క్రిప్చర్స్ చదువుతారు, ఒకే బాప్తిస్వం కలిగి ఉంటారు, ఒకే ఆత్మను కలిగి ఉంటారు. ఆ ఒకే దేవుని యొక్క ఆత్మ నడిపింపు చేత వాళ్ళు కనుక దీవించగలిగితే ఐక్యత అనేది సంఘంలో వస్తుంది. దానికి మూల కారణం ఏంటంటే త్రిత్వం. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. నేను దేవుని కుమారుడును. దేవుని కుమారుడు అనేది హీబ్రూ కల్చర్లో దేవుడు అని అర్థం. దేవుని కుమారుడు అంటే దేవుని భార్యకు పుడితే దేవుడు కుమారుడయ్యనే తాత్పర్యం. అది అవాచ్యం. అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. బైబిల్ గ్రంథంలో అటువంటి తాత్పర్యం లేదు. ఎందుకు నేను ఈ మాటలను చెప్తున్నానంటే, దీన్ని నేను పబ్లిక్ డొమైన్ యూట్యూబ్లో పెడతాను కాబట్టి అందరూ చూస్తారు, మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. అంతేగాని మామూలుగా అయితే ఈ వివరాలని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంకొక మాట నేను చూస్తాను చూడండి. 35వ వచనంలో బ్యూటిఫుల్ మాట అంటాడు. ఏమంటాడంటే 34, మీరు దైవములని నేనంటిని అని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? ఎక్కడ రాయబడింది? కీర్తన 82:6లో రాయబడింది. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు. అంటే యేసుక్రీస్తు వారు పాత నిబంధన రాయబడినటువంటి లేఖనాలని ఈయన అథెంటికేట్ చేస్తున్నాడు.
అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో రాయబడిన కీర్తనలు అనేవి అథెంటికేట్ దిస్ ఇస్ ఫ్రమ్ గాడ్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్స్పైర్డ్ దెమ్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రాసినటువంటి లేఖనాలు అవి. ఓ కవిత్వం వచ్చినట్టుగా ఒక మానవుడు తనకున్న ఊహాగానంలో నుంచి వచ్చినవి కాదని 2 పేతురు 1:21 చక్కగా రాయబడింది. ఏ మానవుడు తనకున్న ఊహను బట్టి, తనకున్నటువంటి ఆ మేధస్సును బట్టి, తనకున్నటువంటి ఆ ఎక్స్ట్రా బ్రిలియంట్ పర్సనాలిటీ, ఆ బ్రిలియన్స్ని బట్టి రాసింది కాదు అది. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చొప్పున రాయబడింది. 35 లేఖనం నిరర్ధకం కాలేదు. అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ నెవర్ ఫెయిల్స్. అంటే దేవుని వాక్యం ఇస్ సో పర్ఫెక్ట్. అండ్ ప్రాఫెసెస్ కరెక్టే, హిస్టారికల్ ఎవిడెన్సెస్ కరెక్టే. అందులో రాయబడిన దేవుని వాక్యంలో కాంట్రడిక్షన్స్ లేవు. చాలామంది తెలియక కాంట్రడిక్షన్స్ ఉన్నాయంటారు. ఎందుకంటే ఇంటర్ప్రిట్ చేసుకునే పద్ధతి తెలియక. ఇందాకన్నాను చూసారా, ఒక లాంగ్వేజ్, ఒక గ్రామరు, ఒక వొకాబులరీ, ఒక డిక్షనరీని ఈ సిస్టమ్ కనుక కరెక్ట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుని వాక్యము నరేటివ్ జాన్రా అంటారు, పోయిటిక్ జాన్రా అంటారు, ప్రాఫిటిక్ జాన్రా అంటారు, అపోకలిప్టిక్ జాన్రా అంటారు. సో కాబట్టి ఒక పోయిటిక్ జాన్రాలో రాయబడిన మాటని ఎవ్రీ బిట్ని లిటరల్గా ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాను? ఇంటర్ప్రిట్ చేయడానికి లేదు. దాన్ని ఇంటర్ప్రిట్ చేసే పద్ధతి వేరే ఉంటుంది. ప్రాఫిటిక్ లిటరేచర్ని ఇంటర్ప్రిట్ చేసే పద్ధతి వేరే ఉంటుంది. అపోకలిప్టిక్ లిటరేచర్లో అందులో అన్ని సింబల్స్ ఉంటాయి. ప్రకటన గ్రంథం కానీ, జకర్యా గ్రంథం కానీ, హెచ్కేల్ గ్రంథం కానివ్వండి, బైబిల్ గ్రంథంలో కొన్ని అపోకలిప్టిక్ లిటరేచర్స్ ఉన్నాయి. అది మామూలుగా లిటరల్గా ఇంటర్ప్రిట్ చేస్తే అర్థం చేసుకోలేను దాన్ని. అందుకనే ఆ గ్రామర్ మనకు తెలియాలి. నీకు ఆ గ్రామర్ తెలియకపోతే నీకు ఇంగ్లీష్ రాదు. అలాగే హీబ్రూ గ్రామర్ లేక ఈ బైబిల్ సింపుల్ లాంగ్వేజ్లో, నార్మల్ లాంగ్వేజ్లో, ఒక ఆర్డినరీ బుక్లో ఎలా ఉంటుందో అలాగే మీరు ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ కనుక పెడితే నీకు కాంట్రడిక్షన్స్ ఎందుకు ఉంటాయి? ఉండవు. బైబిల్ వెరీ క్లియర్లీ చెప్తుంది అన్నమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, 35వ దేవుడు తన వాక్యాన్ని ఎంత చక్కగా కనపడతారు చూసారా. లేఖనము నిరర్ధకము కానేరదు. God's word never fails. It is a perfect scriptures అని చెప్తే ఏమన్నా అంటే దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పినడలా, నేను దేవుని కుమారులను చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వాళ్ళతో నువ్వు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదువా? నేను నా తండ్రి క్రియలు చేయనిడల నన్ను నమ్మకుడి, చేసినడల నన్ను నమ్మకునను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఈ క్రియలను బట్టి నమ్ముడని వారితో చెప్పాను. ఎంత క్లియర్గా చెప్తున్నా అంటే ఈ మాట నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సామ్ నెంబర్ 82లో దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వాళ్లే దైవములు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకసారి సామ్ నెంబర్ 82 and verse 6 ఒకసారి చూడండి, నేను చదువుతాను. 82 and verse 6. మీకు ఇది అర్థం అవ్వాలంటే కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి కదా, మొత్తం చదవాలి. మొదటి నుంచి చదువుతారు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులకును లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవము, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఎలా గ్రహించాలి దీన్ని? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ దినాల్లో న్యాయాధిపతులు, జడ్జెస్ ఎవరైతే ఉన్నారో జడ్జెస్ని న్యాయం తీర్చే జడ్జెస్ని వాళ్ళు దేవుళ్ళుగా భావించేవాళ్ళు. ఇప్పటికి కూడా ఒక జడ్జి గారిని మనం ఎక్స్ట్రా ఒక మాట కూడా మనం మాట్లాడడానికి ఒప్పుకోరు. ఇప్పుడు కూడా ఈనాడు కూడా జడ్జి గారిని ఒక దేవుడితో సమానంగా చూస్తారు. ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు మొదటి వచనం నుంచి చదివితే మీరు న్యాయం తీరుస్తున్నారు, కానీ అన్యాయం తీరుస్తున్నారు. అంటే దేవుడు మీకు ఒక వాక్యం ఇచ్చాడు, అంటే దేవుడు మీకు ట్రూత్ ఇచ్చాడు. ఆ ట్రూత్ ఇచ్చినప్పుడు ఆ ట్రూత్ని మీరు ఏం చేయాలంటే జస్టిస్ చేయాలి. మీరు జస్టిస్ చేయకుండా ఇంజస్టిస్ చేస్తున్నారే. అంటే దేవుడు మిమ్మల్ని ఒక 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 డెమీ గాడ్స్ లాగా పెట్టి ఒక బాధ్యత అప్పగించినప్పుడు మీరు జస్టిస్ చేయకుండా ఇంజస్టిస్ చేస్తున్నారు కదా.
అంటే దేవుడు తన ట్రూత్ అనే వాక్యాన్ని ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు ప్రకటించే వాళ్ళు దేవుని స్థానంలో ఉండి దేవుని రిప్రజెంటేటివ్స్గా ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి పని న్యాయం చేకూర్చాలి అని చెప్తూ వాళ్ళనే దేవుడిగా వాళ్ళు భావించారు కదా. నేను సాక్షాత్తు దేవుని కుమారుడుగా వచ్చాను, మీరు నన్నెందుకు యాక్సెప్ట్ చేయరు అని చెప్తా ఉన్నాడు అక్కడ. మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటాను. అని చెప్తూ 36 వచనంలో అంటాడు, తండ్రి ప్రతిష్ఠ చేసి నన్ను ఈ లోకానికి పంపాడు. అంటే గాడ్ సపరేటెడ్, గాడ్ శాంక్టిఫికేషన్, గాడ్ డెడికేటెడ్. ప్రతిష్ఠ చేయటం అంటే డెడికేట్ చేయటం, శాంక్టిఫై చేయటం అంటే ప్రత్యేకపరచటం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే యేసుక్రీస్తు ఆయన సాక్షాత్తు దేవుడుగా తన దైవత్వాన్ని వాళ్ళకి పరిచయం చేస్తుంటే, బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రిసీవ్. నువ్వు స్పష్టంగా చెప్పు, ఎంతకాలం మమ్మల్ని సందేహపడతావని వాళ్ళు అంటున్నారు, కానీ వాళ్ళకి ఎక్కట్లేదు. దీన్ని స్కాలర్స్ ఏమంటారంటే, హ్యూమన్ విజ్డమ్ కెనాట్ అండర్స్టాండ్, కెనాట్ గ్రాస్ప్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిస్తే తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు వెలిగిస్తే తప్ప ఈ ట్రూత్ మనకు అర్థం కాదు. ఈనాడు ఎందుకండి ఈ బైబిల్లో ఉన్నాయన్ని తప్పులు తడకలు ఉన్నాయండి, బైబిల్లో ఉన్నవన్నీ తప్పండి, మేము ప్రూవ్ చేస్తామండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మనోనేత్రాలు వెలిగిస్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళే కాదు, నేను కూడా అంతే. నేను 1982 ఏప్రిల్ మాసాన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా ప్రభుగా అంగీకరించాను. అంతకుముందు నేను ఆధ్యాత్మికంగా గుడ్డివానిగానే బతికాను. ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో బతికాను. నామకార్థ క్రైస్తవుడుగానే బతికాను. అందరూ చేసినట్టే రకరకాల పనులన్నీ చేసుకుంటూ వచ్చాను. అయితే దేవుడు తన మహాకృపనిచ్చి నా జీవితాన్ని ఒక్కసారి అలా రూపాంతరం చెందించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, త్రిత్వం గురించినటువంటి వివరణ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మనకు అర్థం అవ్వట్లేదంటే అర్థమైందంటే, మైండ్ ఓపెన్ అవ్వట్లేదంటే అర్థమైందంటే యు ఆర్ నాట్ బార్న్ అగైన్. నువ్వు మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చేసిన విమోచన కార్యాన్ని గ్రహించిన తర్వాతనే మిగిలిన వివరాలను అర్థమవుతాయి. ఇది ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ లైక్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకునే వ్యక్తికి ఒక ఎల్కేజీ యూకేజీ చదివే వ్యక్తిని తీసుకుపోయి మీరు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివి ఆ లెవెల్లోకి తీసుకెళ్ళి ఈ ట్రూత్స్ అన్ని మీకు అర్థం ఎట్లా అర్థమవుతుంది? మొట్టమొదట యేసుక్రీస్తు నీకు రక్షకుడు అవ్వాలి, ఆయన నీకు ప్రభు అవ్వాలి, నీ పాపములు పరిహరించబడాలి, నువ్వు శుద్ధి చేయబడాలి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు కౌన్సిలర్గా ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించే నాయకుడిగా ఉండాలి, ఆయన స్వరాన్ని గుర్తుపట్టి ఆయన్ని వెంబడించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు కదా నీకు త్రిత్వం గురించిన వివరణ అర్థమయ్యేది. చాలామంది మేము టీచ్ చేస్తూ ఉంటాం. మేము సిస్టమేటిక్గా ప్రొఫెషనల్గా టీచ్ చేస్తాం. టీచ్ చేసినప్పుడు ఇటువంటి ప్రశ్న వేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే, అన్న మాకు అర్థం కావట్లేదు మళ్ళీ చెప్పండి అన్న, 100 సార్లు చెప్పినా ఎక్కదు నీకు. ఎందుకు ఎక్కదంటే నీ మైండ్ ఓపెన్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది యూట్యూబ్లో పెట్టినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా అందరికి ఎక్కదు, అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే మీ మనోనేత్రాలు దైవికమైనటువంటి సూత్రాలు, దైవికమైనటువంటి సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇంటర్ప్రిట్ చేస్తేనే అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మైండ్కి సహాయపడాలి. మీరు ఈ లోకంలో ఉన్న కాంప్లెక్స్ కెమికల్ ఫార్ములా మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ లోకంలో ఉన్న కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఫార్ములా మీకు అర్థమవచ్చు. లేకపోతే కంప్యూటర్ అల్గోరిథంలు మీరు సాల్వ్ చేస్తుండొచ్చు. అక్కడెక్కడో స్పేస్ సెటిల్ని మీరు ఇక్కడ నుంచి కూర్చొని మీరు రిమోట్ కంట్రోల్ ద్వారా రిపేర్ చేసే కెపాసిటీ మీకు ఉంటే ఉండొచ్చు. కానీ దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కానీ దేవుని గురించినటువంటి మూల సూత్రాలు అర్థం అవ్వాలంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మైండ్ ఓపెన్ చేయాలి. నేను మరలా చెప్తున్నాను, దైవిక సంబంధమైనటువంటి సత్యం అర్థం కావాలంటే భూ సంబంధమైన మానవ దృక్పథమైనటువంటి తెలివితేటల చేత మనం పట్టుకోలేము. హ్యూమన్ విజ్డమ్ కెనాట్ గ్రాస్ప్ ది ట్రూత్స్ ఆఫ్ గాడ్, కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్స్ ఆఫ్ గాడ్. God is beyond human normal comprehension. God can be understood only through the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఆయన చేసే పరిచర్యలో ప్రాథమిక పరిచర్య ఏంటంటే టు రివీల్ జీసస్ క్రైస్ట్, టు రివీల్ ట్రూత్. నేను సర్వసత్యంలోనికి నడిపించేది ఆయన. నీకు జ్ఞాపకం చేసే పరిచర్య ఆయనది. నీకు వెలుగును వెలిగింపజేసేది, ఎన్లైట్మెంట్ చేయగలిగింది పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎన్లైట్మెంట్ అనుగ్రహించకపోతే నీకు త్రిత్వం ఎప్పుడు అర్థమవ్వదు. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి నన్ను పంపాడు, నేను నా తండ్రి క్రియలు చేర్చున్నాను.
తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నాము. దట్స్ అ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మాట నీకు చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. 10th చాప్టర్ ఇవాళ క్లోజ్ చేస్తాను. దేవుని చిత్తమైతే నెక్స్ట్ క్లాస్లో మనం 11th చాప్టర్ నుంచి మనం స్టడీ చేద్దాం. ఇక్కడ యేసుప్రభు ఏమంటే నేను మళ్ళా చదువుతాను, మీరు అందరూ దయచేసి మీరు ఫాలో అవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. 37వ వచనం, నేను నా తండ్రి క్రియలు చేయనేడలా నన్ను నమ్మకుడి. యేసుక్రీస్తు తండ్రి క్రియలు చేస్తా ఉన్నాడు. 37వ వచనం, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నాను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను బట్టి వారితో నమ్ముడి. దీన్ని బట్టి నేను ఒక ఇన్ఫరెన్స్ తీసుకొస్తాను. దీన్ని బట్టి నేను ఒక తాత్పర్యాన్ని నేను మీకు బోధించదలుచుకున్నాను. ఏమిటి అంటే, నువ్వు ఒక క్రైస్తవుడుగా చెప్పుకుంటున్నావు, క్రైస్తవురాలుగా చెప్పుకుంటున్నావు, ఒక బోధకుడు అని చెప్పుకుంటున్నావు, యేసు ప్రభువును ఎరుగుదును, యేసు ప్రభువును వెంబడిస్తున్నానని చెప్పుకుంటున్నావు. నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తనలో గనక దేవుని వాక్యములో పొందుపరచబడిన దేవుని యొక్క సత్యములు ఏవైతే ఉన్నాయో, లేక దేవుని యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, మానవుడు దేవుని పోలికలోనికి మార్చబడుతున్నప్పుడు గుణగణాలు ఎలా ఉంటాయి, దీన్ని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీకు చాలా సులభంగా మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తాను. మీరు దయచేసి నాతో పాటు గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం, దీన్ని ఏమంటారంటే ఆత్మ ఫలము అంటారు. ఫలములు కాదు, ఆత్మ ఫలము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఓ వ్యక్తి దైవికమైనటువంటి విధానంలో జీవిస్తున్నాడు. ఓ వ్యక్తి దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉన్నాడు. ఓ వ్యక్తి దేవుని పోలికలోనికి మార్చబడుతున్నాడు. ఓ వ్యక్తి దైవికంగా జీవిస్తున్నాడు, భక్తిపరుడు అని అంటే అర్థం ఏంటంటే ఈ లక్షణాలు ఉండాలి. ఏమిటా లక్షణాలు? 5:22, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. 9 కోణాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణగణాలు ఈ 9 కోణాల్లో కనపడుతుంది. ఒక డైమండ్, ఒక బ్యూటిఫుల్ డైమండ్ అనేది చూసినప్పుడు ఒక రాయిలాగానే కనపడుతుంది, కానీ ఆ రాళ్ళ నుంచి 9 డిఫరెంట్ కలర్స్ ఇలా వస్తాయి. ఒక ప్రిజంలో నుండి లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు విబ్జిఆర్ ఏ విధంగా అయితే మనకు ఒక 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 డిఫరెంట్ స్పెక్ట్రమ్, ఒక్కొక్క కలర్ ఎలా బయటపడుతుందో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యసిద్ధి కలుగజేసి ఆధ్యాత్మికంగా నేను పురోగతి సాధిస్తున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు, మెచ్యూరిటీ వస్తున్నప్పుడు ఎంత బాగా ప్రసంగం చేస్తున్నాను కాదది, ఎన్ని గంటలు నేను ప్రార్థనలు చేస్తాను కాదది, దేవుని పేరట ఎంత కట్న కానుకలు నేను సమర్పిస్తాను అది కూడా కాదండి. అది కూడా కాదు. నేను ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో, చర్చి కార్యకలాపాల్లో, లేక ఇతరులకు ఏదైనా సహాయం చేసే విషయంలో చేసేవారు చాలామంది ఉంటారు. అది కాదు, క్యారెక్టర్ చేంజ్ అవ్వాలి. యేసుప్రభు అదే ఉంటున్నాడు, మీరు నన్ను నమ్మాలా? నా క్రియలను బట్టి నమ్మండి. ఏంటి నా క్రియలు? నా తండ్రి క్రియలు చేస్తున్నాను. నేను నా తండ్రి ఒకటే. ఎలా తెలుస్తుంది? ఆ తండ్రి క్రియలు నాలో, నా ద్వారా మీకు కనబడుతున్నాయి. వాటిని బట్టి నమ్మండి. ఏమిటవి? 7 సైన్స్ మనం చూసాం. మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు అది గుర్తు చేస్తాను. ఎందుకంటే 11వ అధ్యాయం లాస్ట్ సైన్ కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఎంతకాలమైంది నేను క్రైస్తవుని చెప్పుకుంటూ? ఎంతకాలమైంది బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, దేవుని సేవ చేస్తున్నాను చెప్పుకోబట్టి? నీ లైఫ్లో ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలము కనపడుతుందా? యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, అబద్ధ బోధకులు ఉంటారు. అబద్ధ బోధకులు వాళ్ళు ఎవరంట? చెట్టును బట్టి కాయకు పేరు పెట్టాలి, కాయను బట్టి చెట్టుకు పేరు పెట్టడం కాదు. మీ వీళ్ళు నిజమైన బోధకుల, నిజమైన ప్రవక్తల, నిజమైన క్రైస్తవులని ఎలా తెలుస్తుందంటే వాళ్ళ ప్రవర్తన ఫలము. ఇంకా నోరు తెస్తే బూతులు వస్తున్నాయా? ఇంకా చెడ్డ మాటలు వస్తున్నాయా? ఇంకా నోరు తెస్తే అబద్ధాలు వస్తున్నాయా? ఇంకా నువ్వు మోసం చేస్తా ఉన్నావా? అపవిత్రమైనటువంటి కార్యకలాపాలకు బానిసైపోయావా? మత్తు పదార్థాలకు బానిసైపోయావా? వ్యభిచారానికి బానిసైపోయావా? యేసుప్రభు అదే అన్నాడు. మళ్ళీ చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 37, 38. నేను నా తండ్రి క్రియలు చేయనిడలా నన్ను నమ్మకుడి, చేసిన ఎడలా నన్ను నమ్మకున్నాను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను బట్టి నన్ను నమ్ముడి. ఆ క్రియలను బట్టి నన్ను నమ్ముడి.
సహోదరులారా, సహోదరులారా, చాలా విషయాలు చెప్పుకోవడం ఉన్నాయి కానీ మనం చెప్పుకోవటం కాదు, ప్రవర్తించాలి, జీవించాలి. జీవన విధానంలో ఆ ఫలితాలను కనపడాలి. అవి చాలా ముఖ్యమైనది. బోధ చేయడం పక్కకు పెట్టేసేయండి. ఫర్గెట్ అబౌట్ దట్. సమాధిని దాటిన తర్వాత దేవుడు నన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడు అని అంటాడా? దేనిపైన ఆధారపడుతుంది? నా ప్రవర్తన ఫలము. నా 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 నీకు కోపం వస్తే ఎలా ఎలా బిహేవ్ చేస్తావు? నీకు కోపం వస్తే నీ ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రైవేట్గా ఉన్నప్పుడు, ఎవరూ నిన్ను చూడని నీ ఏరియాలో వాట్ ఈజ్ యువర్ బిహేవియర్? వాట్ ఈజ్ యువర్ కాండక్ట్? పబ్లిక్గా అందరు ఎదురుగా భక్తి పురుల్లాగా తెల్ల బట్టలు వేసుకొని మంచి భక్తి వేషాలు వేస్తే వేస్తుండొచ్చు. నీ ప్రైవేట్ లైఫ్లో, నీ సీక్రెట్ లైఫ్లో హూ ఆర్ యూ? దయచేసి తల ఉంచండి, కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది. ఎన్ని వాక్యాలు విన్నా కానీ మన జీవితంలో కనుక ఆ మార్పులు కనుక రాకపోతే ప్రభు పాదాలు పట్టుకుని మనం అడుగుదాం. ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ జారిపోయామో ఒకసారి ప్రభు పాదాలు పట్టుకుని ఒప్పుకుందాం. ఎక్కడ కకృతి పడ్డాం, అసలు నిజంగా రక్షణ కార్యం జరిగిందా? నిజంగా రక్షణ కార్యం జరిగిందా? ఆయన చేతిలో మనం ఉన్నామా? తండ్రి చేతిలో మనం ఇట్లా డబుల్ ప్రొటెక్షన్ స్టేజ్లో మనం ఉన్నామా? ప్రజలు ఏమనుకుంటున్నారు అది కాదు మనకు కావాల్సింది. ప్రజలు ఏమనుకున్న దాని సంగతి తర్వాత. నీ లైఫ్ స్టైల్, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ఆలోచన తీరు ఎలా ఉంది, నీ నీ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, నీ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? దయచేసి తల ఉంచండి, దయచేసి తల ఉంచండి. కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం.